హలో ఫ్రెండ్స్. నేను సుత్తి చెప్తున్నానని అనుకోవద్దు. ఒకసారి ఈ వీడియోని పూర్తిగా ఆలకించండి. పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్‌కి వచ్చిన కామెంట్స్ ప్రకారంగా నేను ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి. లేకపోతే లేదు. లేదా కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నేను తెలుసుకుని దానికి మళ్ళీ రిప్లైగా వీడియో చేస్తాను. ఒక్కసారి స్నేహం దొరికిందనుకోండి, ఆ స్నేహాన్ని జీవితంలో వదులుకోవద్దు. ఎందుకంటే గొప్ప గొప్ప స్నేహం అనేది చాలా గొప్పది. స్నేహితుడు మన మీద కోపమవుతున్నాడంటే, మన మీద విమర్శిస్తున్నాడు. ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక బంధువుగా మనకి మన మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటాడు. విమర్శిస్తాడు, కోపమవుతాడు, ద్వేషిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, సలహాలు చెప్తాడు. మనకి జీవితానికి ఉపయోగపడిన నిదర్శనం కూడా చూపిస్తాడు. అలాంటి స్నేహితుని జీవితంలో ఎప్పుడు వదులుకోకండి. ఒకవేళ వదులుకుంటే మన జీవితంలో సగం పోయినట్టే. ఎందుకంటే బంధువు వేరు, స్నేహం వేరు. బంధువులు చూడండి, ఎప్పుడైనా మీ ఫంక్షన్‌లకి, మీ ఇంటి ఫంక్షన్‌లకి గానీ, లేదా మీకు కష్టం వచ్చినప్పుడు గానీ బంధువులు వచ్చారనుకోండి, మీ చేతిలో ఎంతో కొంత డబ్బు పెడతారు. తిరిగి మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు కష్టం వచ్చినప్పుడు ఆళ్ళెంత ఇచ్చారో లెక్క చూసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వాలి. అంటే ఇది అప్పుతో సమానం. బంధువర్గం అంటే ఒక అప్పుతో సమానం. నువ్విచ్చావు నేనివ్వాలి, నువ్వివ్వలేదు నేనివ్వలేదు అనేసి లెక్కలో ఉంటుంది. స్నేహానికి అలాంటి లెక్కలు ఉండవు. స్నేహం అంటే మనసుతో సంబంధం, ప్రేమతో సంబంధం. ఇలాంటి స్నేహాన్ని ఇప్పటికీ వదులుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాతో నా యూట్యూబ్ ఛానల్‌కి మీరు ఎంతో స్నేహం చేస్తున్నారు. నాతో స్నేహం చేయబట్టి నేను మీతో స్నేహం చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా నేను చెయ్యి సాయం చేయకపోయినా కనీసం నోటి సాయమైనా చేయగలను. ఏదో విధంగా నేను మీకు సహాయపడగలను. మీ సంతోషమే నాకు కావాలి. నా యూట్యూబ్ ఛానల్‌కి వచ్చిన రిప్లై ప్రకారంగా, కామెంట్స్ ప్రకారంగా నేను ఈ వీడియో తీశాను. అంతేగాని సుత్తి చెప్పాను, సోది చెప్పానని ఇప్పుడు అనుకోవద్దు.